ఐపీఎల్ 2025 మెగావేలం సంబరం ఎట్టకేలకు ముగిసింది. అయితే ఈ మెగావేలంకి ముందు నుండి ఒక కుర్రాడి కోసం విపరీతమైన చర్చ నడిచింది. అందుకు కారణం లేకపోలేదు. ఐపీఎల్ 2025 మెగావేలంలో రిజిస్టర్ అయిన ఈ కుర్రోడి పేరు వైభవ్ సూర్యవంశీ. అతడి వయసు కేవలం 13 ఏళ్లు కావడం విశేషం. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. ఐపీఎల్ బోర్డు కూడా ఈ కుర్రోడి పేరుని షార్ట్ లిస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత చిన్నోడితడే కావడం గమనార్హం. 30 లక్షల బేస్ ప్రైజ్తో వేలంలో పాల్గొన్న ఈ కుర్రోడు కోసం మెగా వేలంలో ఢిల్లీ, రాజస్థాన్ జట్లు పోటీపడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ జట్టు 1,10,00,000కు దక్కించుకుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ ఇంతలా పోటీపడి మరీ అతన్ని కొనుగోలు చేయడానికి ఒక కారణముందే. ఆ వివరాలు చూసుకుంటే 2011లో పుట్టిన ఈ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం టీమిండియా అండర్-19కు కూడా ఎంపికయ్యాడు. కేవలం 13 ఏళ్ల వయసులో ఇదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అయితే ఇలాంటి అసాధ్యాలు అతడు ఎన్నో చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్గా చాలా దూకుడుగా ఆడే స్వభావం ఉన్న కారణంగా అతడు అడుగుపెట్టిన ప్రతి చోట ఎంపికవుతున్నాడు. 4 ఏళ్ల వయసుకే బ్యాట్ పట్టిన వైభవ్ సూర్యవంశీ 10 ఏళ్ల వయసులో అండర్-16 బీహార్ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తర్వాత వినూ మస్కట్ ట్రోఫీలో అతడు తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ ఏడాదిలోనే బీహార్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. అంతేకాదు, సూర్యవంశీ అద్భుతమైన ప్రదర్శనతో సెప్టెంబర్, అక్టోబర్లలో జరిగిన 2 మల్టీ-డే రెడ్ బాల్ మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా ఏతో తలపడిన భారతదేశం ఏ జట్టు తరపున బరిలోకి దిగాడు. ఇందులోని మొదటి మ్యాచ్లో అద్భుతమైన సెంచరీతో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపించాడు. కెరీర్ ప్రారంభ దశలోని ఉన్నప్పటికీ ఇతగాడి గణాంకాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇదే క్రమంలో టీమిండియా అండర్-19కు కూడా సెలెక్ట్ అయ్యాడు. ప్రస్తుతం సూర్యవంశీ 2024-25 రంజీలో ఆడుతున్నాడు. ఇంత టాలెంట్ ఉన్న కారణంగా ఈ చిచ్చర పిడుగుని రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. యంగ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే రాజస్థాన్ గతంలో కూడా 2020లో జైస్వాల్ ని 2.40 కోట్లకు కొనుగోలు చేసింది. అతడు ఇప్పుడు బ్యాట్ తో ఎంత విధ్వంసం సృష్టిస్తున్నాడో మనం చూస్తూనే ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.